చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మన పెండింగ్ బకాయిలన్నీ చెల్లించేసి మనకు బ్రహ్మాండమైన ప్రయారిటీ దక్కుతుంది అని చెప్పి ఉద్యోగులు భావించినట్లు ఉన్నారు. బట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఉద్యోగులందరూ పూర్తిగా నిరుత్సాహంలో ఉన్నారు అని ఉద్యోగ సంఘాల నాయకులు చాలా రోజుల నుంచి మీడియా సమావేశం పెడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. తక్షణ చర్యలకు దిగుతామంటూ ఉన్నారు. తాజాగా మరోసారి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తాను మరోసారి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 4 డిఏలు ఒకటే డిఏ చెల్లించారు. అసలు ఒక పిఆర్సీ కమిషన్ లేదు, ఒక ఐఆర్ ఇవ్వడం లేదు. పక్కన తెలంగాణలో ఉద్యోగులకేమో 3 సంవత్సరాల నుంచి ఐఆర్ వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అసలు ఒక ఐఆర్ లేదు, పిఆర్సీ కమిషన్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన డబ్బు తీసుకోకుండానే చనిపోతున్నారు అని చెప్పి 24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు సుమారు 6,000 కోట్ల సరెండర్ లీవ్స్ బకాయిలు ఉన్నాయట. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం, ఇకపై ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఫైనల్గా ఏపీ జేఏసీ అమరావతి అండ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇద్దరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తాం. ఏముంది, ఇప్పుడు ముఖ్యమంత్రిని కలుస్తారు. పోయినసారి ఒకసారి కలిశారు. ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగ సంఘ నాయకులు బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాతో నవ్వుతూ మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాకు బాగా టైం ఇచ్చారు, నవ్వుతూ మాట్లాడే టైం ఇస్తే ఫుల్ ఖుషి అయ్యి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం టైం. జనరల్గా వీళ్ళు ముఖ్యమంత్రిని కలిస్తే తాను నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక అలింగనం చేసుకుంటేనే వీళ్ళు ఉబ్బి తబ్బి బయటకు వచ్చేయమంటారు. గత ముఖ్యమంత్రి మాకు టైమే ఇవ్వలేదు, ఈ ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు అని చెప్పి సాటిస్ఫై అవుతారు. వీళ్ళు చెప్పిన మాటలే అంటున్నా ఇంతకుముందు. సో మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తారట. తర్వాత ఫైనల్గా తక్షణం కనుక వీళ్ళకు రావాల్సినవి ఇవ్వకపోతే ప్రజల మద్దతుతో నెక్స్ట్ కార్యాచరణకు దిగుతారట. తక్షణ కార్యాచరణకు. బహుశా మరి వీళ్ళకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మరి వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వస్తాయో తెలియదు. కానీ అని ఇంకొక కీలక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అంటే వీళ్ళు ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో పోలీసు టీచర్ పోస్టులకి ప్రాధాన్యత ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ 4 ఉద్యోగాలు అని మిగిలిన ప్రభుత్వ శాఖల్లో చాలా ఉద్యోగాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఇవన్నీ కనుక ప్రభుత్వం తక్షణం జాబ్ క్యాలెండర్లో ప్రకటించాలి అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలు అయితే చెబుతూ ఉన్నారు. బహుశా ఇంకా కొంత పొడిగించి తీరా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనే సందర్భంలో వీళ్ళని సాటిస్ఫై చేసే ఎత్తుగడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 30% అయ్యారేమో ప్రకటించారు. మళ్ళీ అది సంవత్సరం తిరిగేసరికి 2 ఏళ్ళు కరోనా వచ్చింది, కష్టకాలాలు ఉన్నాయన్న సంగతి కూడా ఉద్యోగ సంఘాలు మర్చిపోయారు కదా. రోడ్లెక్కి బ్రహ్మాండంగా ఎంత నిరసనలు, ఎన్ని ప్రొటెస్టులు, ఎన్ని పాటలు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంది, ఫస్ట్ ఇస్తే లాస్ట్కి వచ్చే మర్చిపోతారు. అదేందో లాస్ట్లోనే ఇద్దాంలే అని చెప్పి ఒక మంచి స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నట్టున్నారు. బహుశా అది అమలు చేస్తారేమో రాబోయే రోజుల్లో, చూడాలి.